నేటి రాజకీయాల్లో ప్రజలు కోరుకునే మార్పునకు నిలువెత్తు రూపం కిషన్ రెడ్డి. ప్రజాసేవలో సరికొత్త ప్రమాణాలు సృష్టించిన మన కిషన్ రెడ్డి ఓ ఆదర్శ ప్రజాప్రతినిధి. కిషన్ రెడ్డి అంటే ప్రజల్లో ఓ నమ్మకం, ఓ భరోసా, ఓ విశ్వాసం. ఎవ్వరైనా సరే ఆయన దగ్గరికి నేరుగా పోవచ్చు, సమస్యలు చెప్పొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా శ్రద్ధగా వింటారు మన కిషన్ రెడ్డి. ఎంత దూరం వెళ్ళైనా సరే ఆయా సమస్యలను పరిష్కరిస్తారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో తోడు నీడగా నిలుస్తున్నారు మన ప్రియతమ నాయకులు కిషన్ రెడ్డి. శాసనసభలో ప్రజావాణి సమర్థవంతంగా వినిపించే ప్రజాప్రతినిధిగా యావత్ రాష్ట్రంలోనే మంచి పేరుంది మన కిషన్ రెడ్డికి. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించని సమయాల్లో అసెంబ్లీ ఆవరణలోనే బైఠాయించి ఉద్యమాలు నడిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేసి ఆయా సమస్యల పరిష్కారాన్ని సాధించారు. శాసన సభ్యునిగా కిషన్ రెడ్డి చేసిన కృషి పలు అంతర్జాతీయ సంస్థల దృష్టిని సైతం ఆకర్షించింది. ఆయనకెన్నో అంతర్జాతీయ అవార్డులు లభించాయి. అమెరికాలోని మేరీల్యాండ్ గవర్నర్ చేతుల మీదుగా బెస్ట్ యంగ్ పొలిటీషియన్ అవార్డు అందుకున్నారు మన కిషన్ రెడ్డి. బాలల సంక్షేమం కోసం కిషన్ రెడ్డి చేసిన కృషికి ఐక్యరాజ్య సమితి యూనిసెఫ్ బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు అందించింది. అన్ని ప్రాంతాల్లో హై ప్రెషర్ తో ఎక్కువ సమయం రక్షిత మంచినీటి సరఫరా, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పవర్ బోర్లు, హ్యాండ్ బోర్ల ఏర్పాటు, చిన్న చిన్న గల్లీల్లో సైతం పటిష్టమైన చక్కటి రోడ్ల నిర్మాణం, రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేయించారు కిషన్ రెడ్డి. కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు, వసతులు, విద్యపై కిషన్ రెడ్డి పెట్టిన ప్రత్యేక శ్రద్ధ, సాధించిన విద్యా ప్రమాణాల కారణంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అంబర్పేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి పోటీ పడుతున్నారు తల్లిదండ్రులు. మొత్తం 56 కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధిలో భాగంగా నూతన భవనాలు, అదనపు అంతస్తులు, అన్ని ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన పచ్చటి పార్కులు, నారాయణగూడలో 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక వస్తువులతో కూడిన పార్కు, వరద నీటి ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు కిషన్ రెడ్డి. వీటి వల్ల ఎన్నో చోట్ల వరద నీటి సమస్యలకు పరిష్కారం లభించింది. డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి పనిచేస్తున్నారు మన ప్రియతమ నేత కిషన్ రెడ్డి. బర్కత్పుర, కాచిగూడ డివిజన్స్ లో 76 కోట్లతో భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ టన్నెల్ నిర్మాణం, 6 కోట్ల రూపాయలతో గోల్నాక లక్ష్మీ టాకీస్ వద్ద ఉన్న మూసీ నదిపై వంతెన నిర్మాణం, విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి 360 కోట్లతో 9 సబ్స్టేషన్ల నిర్మాణానికి కృషి, పేదలకు చక్కటి ఇళ్ల నిర్మాణం, కాచిగూడలో ఆధునిక కబేళా ఏర్పాటు, కోతులు, వీధి కుక్కల బెడద నివారణకు యానిమల్ కేర్ సెంటర్, కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద బస్ టెర్మినల్, కాచిగూడ బస్ డిపో నిర్మాణం, రజకుల కోసం ఆధునిక దోబీఘాట్ల నిర్మాణాలు, యువతకు స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు, యువతకు క్రీడా పరికరాల పంపిణీ, నగరంలో ఏకైక బీసీ సంక్షేమ హాస్టల్ భవనం వీరన్నగుట్టలో నిర్మాణం. కిషన్ రెడ్డి నిరాహార దీక్ష ఫలితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2600 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలయ్యాయి. వృద్ధులు, అర్హులైన వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు, ఆపద్బంధు, సీఎంఆర్ఎఫ్ ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు, ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్నారు మన కిషన్ రెడ్డి. నియోజకవర్గంలో 800కు పైగా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల నుండి రుణాలిప్పించారు. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పారిశుద్ధ్య మెరుగుదల పట్ల ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నారు. తీవ్రవాద నిరోధానికి ప్రత్యేక కృషి. వైకాట్ అంతర్జాతీయ సంస్థ అధ్యక్షుడిగా వివిధ కార్యక్రమాల నిర్వహణ. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నో ఉద్యమాలు చేశారు కిషన్ రెడ్డి. చారిత్రాత్మక తెలంగాణ పోరు యాత్ర, గుండె జబ్బులున్న చిన్నారుల వైద్యం కోసం ఉద్యమాలు, అధిక ధరలు, వంట గ్యాస్, రేషన్ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుకి ఉద్యమం,
అధిక విద్యుత్ ధరలు, విద్యుత్ సమస్యలపై ఉద్యమాలు, వికలాంగుల సమస్యలపై ఉద్యమాలు, హోంగార్డుల సమస్యలపై ఉద్యమం, వివిధ ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారు మన కిషన్ రెడ్డి. ఆదర్శ ప్రజాప్రతినిధి మన కిషన్ రెడ్డి. నీతి నిజాయితీలో, చిత్తశుద్ధి కార్యదక్షతలో, దేశభక్తి జాతీయ భావాల్లో, విలువలు విశ్వసనీయతకు, పట్టుదల పోరాట పటిమకు, ప్రజలకు అందుబాటులో, అసెంబ్లీలో ప్రజావాణి వినిపించడంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి సంక్షేమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కిషన్ రెడ్డికి ఓటేద్దాం. అభివృద్ధిని కొనసాగించుకుందాం. కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. కిషన్ రెడ్డిని గెలిపిద్దాం. అభివృద్ధిని కొనసాగిద్దాం.